అర్థమవుతుందా? ఆ యొక్క ఆదాము దేవుని విశ్రాంతిలో నుండి బయటకు వచ్చిన ఆదాంని తిరిగి దేవుడు ఈ చివరి కాలంలో విశ్రాంతిలోనికి తీసుకొనుట దేవుని యొక్క చిత్తమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటంటే దేవుని యొక్క వాగ్దాన వాక్యమై ఉంది. ఆ యొక్క వాగ్దాన వాక్యంలోనికి వెళ్ళిన వారు దేవుడు ఏ విధంగా అయితే ఆయన పని ముగించి విశ్రాంతి తీసుకుంటూ, అదే విధంగా ఆయన యొక్క ప్రజలు ఆ యొక్క వాక్యంలోనికి ప్రవేశించిన వారు నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించినట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా? వారి యొక్క తలల పైన నిత్య విశ్రాంతి ఉంటది. వారి యొక్క తలల పైన ఆ యొక్క నిత్య ఆనందము, నిత్య సంతోషము కలగవారినపై సియోనుకు తిరిగి పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చెదరు అని చెప్పేసి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. 3 లైన్లను దారి తప్పకుండా ఆ యొక్క దారిలో నడుచుకుంటూ యెహోవా ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తూ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుడు జీవిస్తున్న స్థలంలోనికి తిరిగి వచ్చెదరు అని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనము ఆ విధంగా వెళ్ళాలంటే మన కాలానికి, మన టయానికి, మన కొరకు దేవుడు పంపిన ప్రవక్తను మనం గుర్తించవలసి ఉంది. హల్లెలూయా. ప్రజల మాటలు కాదు, ఆ యొక్క సంఘ శాఖల్లో ఉన్న ఆ యొక్క వ్యక్తుల మాటలు కాదు, తప్పుడు బోధకుల మాటలు కాదు, ఆ యొక్క తప్పైన ఆత్మల చేత నడిపించబడుతున్న వారి యొక్క మాటలు కాదు, కానీ నీ కాలానికి, నీ టయానికి, నీ కొరకు దేవుడు పంపిన ఆ యొక్క ప్రవక్త మాట నువ్వు విన్నట్టయితే, నువ్వు ధ్యానించినట్టయితే, నువ్వు ఆ యొక్క మాటలు, ఆ యొక్క వాక్యంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా నువ్వు బాప్తిస్మం పొందుకున్నట్టయితే నిన్ను కదల్చే శక్తి భూమిపైన కానీ పరలోకమందు కానీ ఏది కూడా లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు కదిలించలేదంటే అది దేవుని యొక్క శరీరం అయింది. దేవుణ్ణి దాటి ఆయన యొక్క శరీరంలోనికి ప్రవేశించే శక్తి ఈ భూమిపైన కానీ పరలోకమందు కానీ ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. ఆ యొక్క తెరలోనికి వచ్చిన వ్యక్తులు ఎవరి ప్రొటెక్షన్ లో ఉన్నారంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడయుండు. నేను యెహోవాను నా కోటగా నేను నమ్ముకున్నాను, యెహోవా నా దేవునిగా నేను నమ్ముకున్నాను, ఆయన రెక్కల కిందికి నేను వచ్చి ఉన్నాను కనుక ఇజ్రాయెల్ దేవుని రెక్కల కిందికి వచ్చిన వారికి సంపూర్ణ బహుమానము దేవుడు ఇచ్చునని బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన రెక్కలు ఏంటంటే ప్రవక్త రూపంలో దేవుడు వచ్చినప్పుడు, ప్రవక్త రూపంలో దేవుడు బోధిస్తున్నప్పుడు, ప్రవక్త రూపంలో ఆయన తన్ను తాను వెల్లడి చేసుకుంటున్నప్పుడు, ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఆయన మాటలను విన్నట్టయితే ఆయన వాక్యం అనే శరీరాన్ని నీ పైన కప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించవలసింది. అందుకే మనం మొదటి కీర్తనలో మనం చూసినట్టయితే అక్కడ యెహోవా వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని చెప్పేసి మనం చూస్తాం. హల్లెలూయా. మన కాలంలో అంటే మోషే కాలంలో ఇచ్చిన వాక్యాన్ని కాదు, కానీ ఆ యొక్క యెషయా కాలంలో ఇచ్చిన వాక్యాన్ని కాదు, కానీ చివరి కాలంలో దేవుడే తను తానుగా పరిపూర్ణంగా మానవ శరీరంలో తనను తానుగా ఆయన వెల్లడి చేసుకున్నప్పుడు, ఆ వాక్యంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మీరకుండా ఆ వాక్యంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడమే కాదు, కానీ తరతరాలు నీ యొక్క కుటుంబము, నీ యొక్క వంశము, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా.